Hello students, so I am dealing lecture 3. Lecture 2 లో మనం ఆల్రెడీ డిజార్డర్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ డీటెయిల్ చూసామండి. ఇప్పుడు లెక్చర్ 3 లో మనం డిజార్డర్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ చూసాం. థైరాయిడ్ గ్లాండ్ చూసే ముందు డిజార్డర్స్ చూసే ముందు థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించుకుంటే థైరాయిడ్ గ్లాండ్ బిలో ద నెక్ ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ మనం 5A సెమిస్టర్లో మనం థైరాయిడ్ గ్లాండ్ గురించి ఇన్ డీటెయిల్గా చూసాం ఎండోక్రైనాలజీలో. అదే ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్ అవుతూ ఉంటుందండి. వాటి డిజార్డర్స్ మాట్లాడుకుని డయాగ్నోసిస్ మాట్లాడతాను. సో థైరాయిడ్ గ్లాండ్ జస్ట్ బిలో ద నెక్ ఉంటుంది. మనకి రైట్ లోబ్ లెఫ్ట్ లోబ్ అని ఉంటుంది. లారింగ్స్ కింద ఉంటున్నట్టుగా ఉంటుంది డయాగ్రామ్లో చూపించిన విధంగా. సో మన హార్మోన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ చూస్తే దేర్ ఆర్ 3 డిఫరెంట్ హార్మోన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. వన్ ఈస్ టెట్రాఐడోథైరాయిడ్, T4 అని అంటారు. దీన్ని థైరాక్సిన్ అని కూడా అంటారని చెప్పాను నేను. అండ్ ద సెకండ్ వన్ ఇస్ T3 ట్రైఐడోథైరాయిడ్. The last one is the calcitonin. So ఇవి three important hormones of thyroid gland. If we see the disorders, మన డిజార్డర్స్ మళ్ళీ రెండు రకాలుగా మాట్లాడుకుంటాం. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో మనకి ఎందుకు వస్తుంది? హైపర్ థైరాయిడిజం ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్లో మనకి ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి. ఆ ఫాలిక్యులర్ సెల్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ T4 సింథసైజ్ చేస్తుంటే మనకి థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంటే మనకి హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఒక్క మాట, ఇక్కడ T4 లెవెల్స్ పెరుగుతుంటే మాత్రమే మనకి అది తేడా కనిపిస్తూ ఉంటుంది. T4 లెవెల్స్ పెరుగుతుంటేనే, అంటే యూజువల్గా T3 రోల్ 5% ఉంటుందండి బాడీలో థైరాయిడ్ గ్లాండ్లో. క్యాల్సిటోనిన్ రోల్ అసలు దీనికి సంబంధించిన రోల్ ఏం కాదండి. క్యాల్సిటోనిన్ ఇస్ ప్యూర్లీ యాంటగనిస్టిక్ హార్మోన్ టు ది పారథ్ హార్మోన్. ఆల్రెడీ నేను లాస్ట్ టైంలో చెప్పాను. సో మన 2 ఇంపార్టెంట్ మేజర్ హార్మోన్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ థైరాయిడ్ గ్లాండ్ అంటే T4, T3 చెప్పుకోవచ్చు. అందులో 90 to 95% ఆఫ్ ద రోల్ ఈస్ ప్లేడ్ ఓన్లీ బై దట్ థైరాక్సిన్. సో థైరాక్సిన్ రోల్ చూసుకుంటే అక్కడ మనకి థైరాక్సిన్ రోల్ చాలా వరకు దాని ఫిజియలాజికల్ ఫంక్షన్స్ చెప్పాను నేను లాస్ట్లో. ఆ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా యాస్టీస్గా పనిచేస్తాయి ఇఫ్ ద థైరాక్సిన్ లెవెల్స్ ఆర్ నార్మల్. ఇఫ్ ద థైరాక్సిన్ లెవెల్స్ ఆర్ అబ్నార్మల్ అంటే ఇంక్రీజ్గా రిలీజ్ అయినా డిక్రీజ్గా రిలీజ్ అయినా మనకి డిజార్డర్స్లో మాట్లాడుకుంటాం. అందులో థైరాక్సిన్ కనుక ఎక్కువగా రిలీజ్ అయిపోతుంటే మనకి ఫస్ట్ వచ్చేది హైపర్ థైరాయిడిజం. సో అందులో సిమ్టమ్స్ మాట్లాడుకుంటే ఎందుకు వస్తుంది అంటే చెప్పాను కదా, T4 సెల్స్ అదే ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి కదా, ఆ ఫాలిక్యులర్ సెల్స్ సరిగ్గా టేకప్ చేయకపోయిన T4 ఎక్కువగా రిలీజ్ అవ్వడం, ఎక్కువ తక్కువ అవ్వడం, లేదా అక్కడ ట్యూమర్ లాంటిది ఉన్నా కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ హైపర్ థైరాయిడిజంలో గాయిటర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు అక్కడ గ్లాండ్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దట్ ఇన్ఫ్లేమ్డ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ గాయిటర్. దానివల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ సెన్సైజ్ అయిపోతూ ఉంటుంది బాడీలో. ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ సెన్సైజ్ అవ్వడం వల్ల వేరియస్ నెంబర్స్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి. అందుకే అలాగ హైపర్ థైరాయిడిజం వల్ల గాయిటర్ వస్తుంటే అలాంటి గాయిటర్ మనం టాక్సిక్ గాయిటర్ కూడా మాట్లాడుకుంటాం. సో hyperthyroidism patient shows toxic goiter. So this is a cause. Symptoms you వెళ్తుంటే the symptoms of hyperthyroidism ఏంటంటే the first and the foremost important symptom of hyperthyroidism ఏంటంటే intolerance to heat. వాళ్ళు వేడిని భరించలేరండి. సో they feel like very increased sweating. అసలు వేడిని కొంచెం కూడా తాళలేరు. సో they feel like sweating. వాళ్ళకి మస్కులర్ వీక్నెస్ ఉంటా ఉంటుంది. నర్వస్నెస్ వస్తూ ఉంటుంది. ప్రతిదానికి చాలా చిన్న విషయానికి కూడా వాళ్ళు యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ప్రతిదానికి నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది సైకలాజికల్ అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు. ఏదైనా వస్తువు పట్టుకోమన్నా కూడా దే ఫీల్ క్రిమ్లింగ్ ఇన్ హ్యాండ్స్ అనమాట. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద హైపర్ థైరాయిడిజం. సో అలా కాకుండా విపరీతమైన నీరసం కూడా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఫెటిగ్. సో దే కాంట్ స్లీప్ ప్రాపర్లీ. ఎందుకంటే న్యూరాన్స్ అన్ని చాలా ఎక్కువ సంకోచ వ్యాకోచాలకు గురైందనుకోండి, ఆ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్లీప్ మీద చూపిస్తూ ఉంటుంది దాని ఎఫెక్ట్. సో దే కాంట్ స్లీప్ అనమాట. అంటే సౌండ్ స్లీప్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో అలాగే కాకుండా సైకోన్యూరోటిక్ సింటమ్స్ కొన్ని చూపిస్తూ ఉంటారు, సచ్ యాజ్ యాంగ్జైటీ అండ్ వర్రీ. సో యాంగ్జైటీ కానీ వర్రీ కానీ ఎక్కువ ప్రతి చిన్న విషయానికి చిన్నగా ఆలోచించాల్సి పోయి చాలా పెద్దగా ఆలోచించేసుకుంటూ ఎగ్జాగరేటెడ్ థింకింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని సైకోన్యూరోటిక్ సింటమ్స్ అని అంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మన వాడుక భాషలో ఏం మాట్లాడుకుంటాం, దాన్ని యాంగ్జైటీ అని మాట్లాడుకుంటాం. సో ఇవి స్విచ్ ఆన్ ద హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి? అసలు థైరాయిడ్ గ్లాండ్ అలాగే ఉంటుంది. సెల్స్ అన్నీ అసలు సరిగా T4 సింథసైజ్ చేయలేవు.
కారణం ఏది అవ్వచ్చు అంటే చాలా కారణాలు చెప్పుకోవచ్చండి. ప్రైమరీ కారణం కాజ్ అని మాట్లాడుకోవచ్చు అంటే ఇఫ్ ద సెల్స్ ఆర్ ఇన్ఎబిలిటీ టు టేక్ ద ఐరన్ మనం సరిగ్గా తీసుకోకపోతే సెల్ అప్టేక్ కనుక లేకపోతే ఖచ్చితంగా T4 సింథసిస్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. T4 సింథసిస్ తక్కువగా ఉంటుంది. వీళ్ళకి గాయిటర్ రాదా అంటే గాయిటర్ వస్తుందండి. వీళ్ళకి కూడా కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటుంది గాయిటర్. అలాంటి గాయిటర్ని నాన్ టాక్సిక్ గాయిటర్ అని కూడా మాట్లాడుకుంటారు. నాన్ టాక్సిక్ గాయిటర్ అని మాట్లాడుకుంటారు. సో దట్ ఆ గాయిటర్ వల్ల T4 ఎక్కువ సింథసైజ్ అయిపోవట్లేదు. పైపెచ్చు తక్కువ అమౌంట్ ఆఫ్ T4 సింథసైజ్ అవుతుంది. అసలు T4 సింథసైజ్ అవ్వకపోవచ్చు కొంతమందిలో. అలాంటి సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే ఈ T4 సంబంధించిన 2 డిసీజెస్ మాట్లాడుకోవచ్చండి. మిక్సిడిమా అనేది ఒక డిసీజ్. ఇది కేవలం అడల్ట్స్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మిక్సిడిమా ఈజ్ అన్ అబ్నార్మల్ కండిషన్ దట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ అడల్ట్స్. చిన్నపిల్లల్లో అసలు T4 సింథసిస్ జరగకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో చిల్డ్రన్ ఆర్ ఇన్ఫాంట్స్లో కనుక కనిపిస్తూ ఉంటే దాన్ని క్రిటినిజం అంటారు. అంటే హైపోథైరాయిడిజం leads to 2 important disorders. One is myxedema and other is cretinism. Myxedema అనేది అడల్ట్స్లోనే కనిపిస్తుంది. క్రిటినిజం అనేది చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ సీ ద సిమ్టమ్స్ ఆఫ్ మిక్సిడిమా, వీళ్ళకి ఏంటంటే ఇడిమాటిస్ అపీరెన్స్ ఉంటుందండి. ఫేస్ అంతా కాదు ఒళ్ళంతా కూడా ఉబ్బిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. స్వెల్లింగ్, మరి ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ స్వెల్లింగ్ ఇస్ అక్కర్ ఇన్ ద ఫేస్ అన్నమాట. స్వెల్లింగ్ ఆఫ్ ద ఫేస్. అలాగే కాకుండా వేరే డిజార్డర్స్ వస్తాయండి. కావాలంటే మీరు నోట్స్లో ఇచ్చినప్పుడు చూసుకోండి. బ్యాగినెస్ వస్తూ ఉంటుంది. ఐస్ కింద బ్యాగినెస్ ఉంటూ ఉంటుంది. ఇడియమాటిస్ అపీరెన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇడియమాటిస్ అపీరెన్స్ ఉంటుంది. ఇడియమాటిస్ అపీరెన్స్ అంటే ఉబ్బిపోయినట్టుగా కనిపించడం. అలా కాకుండా సెకండరీ డిజార్డర్స్ వస్తాయి. ఎథెరోస్క్లెరోసిస్ వస్తుంది, అంటే బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆల్రెడీ చెప్పానండి, ఆర్ హార్డనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. తర్వాత ఫెటింగ్, విపరీతంగా అలసటగా అనిపిస్తూ ఉంది, విపరీతంగా నిద్రపోవాలనిపిస్తుందండి. అలాంటి సిచ్యువేషన్ సోమ్నలెన్స్ అంటారు, నేను ఆల్రెడీ చెప్పాను. నర్వస్ సిస్టమ్కి అసలు ఎక్కువగా మనకి స్టిమ్యులేషన్ లేక విపరీతంగా మొద్దుగా అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు దే ఫీల్ లైక్ స్లీపీ అండ్ దే విల్ స్లీప్ అప్ టు 14 to 16 hours per day. 14 to 16 hours per day. సో అదే కాకుండా మెనర్హాజియా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి. మెనర్హాజియా సిచ్యువేషన్స్ అంటే ఫ్రీక్వెంట్ మెన్స్ట్రుయేషన్స్ వస్తూ ఉంటాయి. పాలిమెనేరియా, ఫ్రీక్వెంట్ మెన్స్ట్రుయేషన్స్ ఉంటాయి. మెనర్హాజియా అంటే ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఇంత బ్లీడింగ్ అంటూ ఉండాలి. అలా కాకుండా నార్మల్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మెనర్హాజియా అని అంటారు. అలా కాకుండా 28 days సైకిల్ కాకుండా వాళ్ళకి ఎవ్రీ 15 daysకే మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి పాలిమెనేరియా అని అంటారు. సో వాళ్ళకి విపరీతమైన బాడీ వెయిట్ వస్తూ ఉంటుందండి. హైపర్ థైరాయిడిజం డిక్రీజెస్ ద బాడీ వెయిట్, వేరాజ్ హైపోథైరాయిడిజం ఇంక్రీజెస్ ద బాడీ వెయిట్. ఆబ్వియస్గా వాళ్ళకి ఖచ్చితంగా బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండదు. సో అందుకే వాళ్ళు కాన్స్టిపేషన్కి ఎక్కువ ఫేస్ అవుతూ ఉంటారు. వీళ్ళు డయేరియాకి ఎక్కువ గురవుతూ ఉంటారు. సో మెంటల్ స్లగిష్నెస్ ఉంటా ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా మెదడు అసలు సరిగ్గా పనిచేయకుండా చాలా విపరీతంగా మందకోడిగా అనిపిస్తూ ఉంటుంది. రైట్ వర్డ్, మందకోడిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మెంటల్ స్లగిష్నెస్ అని అంటారు. సో if we see these are the different symptoms that are seen in hypothyroidism in adults, myxedema case. చిన్నపిల్లల్లో క్రిటినిజం అని అంటారు. వీళ్ళకు కూడా స్లగ్గిష్ మూమెంట్స్ ఉంటాయి. అసలు ఒక చోట నుంచి పిల్లలు అంటే సాధారణంగా చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళలో యాక్టివ్నెస్ ఉండదు, పైపెచ్చి వాళ్ళకి స్లగ్గిష్నెస్ ఉంటా ఉంటుంది. సో ఈ స్లగ్గిష్ మూమెంట్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. రాక్లింగ్ సౌండ్స్ చేస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళు ఏడుస్తుంటే ఎట్లా ఉంటుంది, సో నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ నార్మల్ సౌండ్లోనే జస్ట్ క్రై లైక్ ఎ ఫ్రాగ్ అనమాట. దాన్ని క్రాక్లింగ్ సౌండ్ అని అంటూ ఉంటారు. చిన్నపిల్లలు క్రిటినిజం వచ్చినట్టు చిన్నప్పుడు తెలియదండి. కారణం ఏంటంటే వాళ్ళు థైరాయిడ్ గ్లాండ్ డెవలప్మెంట్ ఉండదు. సో దే విల్ గెట్ ద T4 మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రమ్ ద మదర్. ఓకేనా, ఊమ్లో కాడి నుంచి వాళ్ళ మదర్ నుంచి వస్తూ ఉంటుంది. సో హైపోథైరాయిడిజం అనేది వాళ్ళకి ఊమ్లో ఉన్నంతసేపు ప్రాబ్లం ఉండదండి. తర్వాత వాళ్ళు గ్లాండ్ లేకుండా పుట్టారు, అసలు T4 సెన్సైజ్ అవ్వట్లేదు అన్న విషయం ఎప్పుడు తెలుస్తూ ఉంటే ఆ ఇన్ఫెంట్ స్టేజ్ దాటి టాడ్లర్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ క్రాక్లింగ్ సౌండ్స్ బట్టి, స్లగిష్ మూమెంట్స్ బట్టి వాళ్ళకి హైపోథైరాయిడిజం వచ్చిందనే విషయం, వాళ్ళు క్రిటిన్స్ అనే విషయం అప్పుడు తెలుసుకోలేని పక్షంలో ఇది అన్ట్రీటెడ్గా కనుక ఉంటే దే విల్ గెట్ మెంటల్ రిటార్డెడ్ ఓవర్ ద లైఫ్ స్పాన్ అనమాట. అంటే మొత్తం లైఫ్ అంతా కూడా మెంటల్ రిటార్డేషన్ అవుతారు. అంటే స్టార్టింగ్లో ఒక 3 to 6 months వరకు T4 విల్ బీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద మదర్
అండ్ మదర్ యొక్క ఫుడ్ నుంచి కానీ మదర్ యొక్క లాక్టేషన్ నుంచి కానీ మనకి T4 ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. బట్ అంటే మదర్ నుంచి ఏ ప్రాబ్లము రానంత కాలం వాడికి ఏ ప్రాబ్లం ఉండదండి. అంటే భూమి నుంచి వాళ్ళకి T4 అనేది సింథసైజ్ అవుతూ ఉంటుంది. సో దే విల్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇనఫ్ టు గెట్ ద T4 ఫర్ దేర్ నార్మల్ యాక్టివిటీస్. ఆఫ్టర్ 6 months ఇఫ్ ద T4 ఈజ్ నాట్ సింథసైజ్ ఇన్ దట్ పర్టికులర్ చైల్డ్, ఖచ్చితంగా వాళ్ళకి స్లగిష్ మూమెంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ట్రీటెడ్ ఇమీడియట్లీ ఇట్ విల్ బి గుడ్, అదర్వైజ్ దే విల్ బి మెంటల్లీ రిటార్డెడ్ టు ద లైఫ్ స్పాన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హైపర్ అండ్ హైపోథైరాయిడిజం ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్స్ ఎక్కువ సెన్సైజ్ అయిపోతే ఏంటి, తక్కువ సెన్సైజ్ అవుతే ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుతున్నాం. నెక్స్ట్ లెక్చర్లో నేను డయాగ్నోసిస్ మాట్లాడతానండి. ప్రస్తుతానికి ఇది లాస్ట్ సెమ్లో చెప్పిందే, నేను జస్ట్ మీకు రికలెక్ట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ క్లాస్లో టుమారోస్ క్లాస్లో నేను మీకు డయాగ్నోసిస్ క్లియర్గా చెప్తాను. ఓకేనండి. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం.